హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఇన్వెన్షన్స్ని మీకు చూపించబోతున్నాం. ఇవి మీకు తప్పకుండా నచ్చుతాయి, అందుకే వీడియో చివరి వరకు చూడండి. నెంబర్ 10, క్రిప్టైడ్ స్నీకర్. రోజు చాలా రకాల స్నీకర్స్ని చూస్తూ ఉంటాం, వాడుతూ ఉంటాం. ఎర్గోనమిక్ స్నీకర్స్ని చూపించబోతున్నాం. వీటి డిజైన్ మీకు తప్పకుండా నచ్చుతుంది. కొన్ని స్నీకర్స్ రన్నింగ్ పర్పస్ కోసం ఉపయోగిస్తారు. ఎర్గోనమిక్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది, దానికి తోడు చాలా కంఫర్ట్గాను ఉంటుంది. వీటి కింది సోల్ ఇలా తయారు చేయబడి ఉంటుంది. వీటితో పరిగెత్తినప్పుడు మీ పరుగు మరింత వేగంగా చేసేందుకు సహకరిస్తాయి. పరుగు మరింత సులువవుతుంది. స్నీకర్ చిన్న చిన్న రంధ్రాలు కూడా ఉంటాయి, చెమట పట్టకుండా ఉంటుంది. అందుచేత మీరు వీటిని ఎక్కువ సమయం వరకు ఇబ్బంది లేకుండా ధరించవచ్చు. యూనిక్ డిజైన్స్ కూడా ఉంటాయి. నెంబర్ 9, కింగి. కార్ డ్రైవ్ చేసేటప్పుడు సేఫ్టీ కోసం సీట్ బెల్ట్ పెట్టుకుంటాం. 2 వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ సేఫ్టీ కోసం పెట్టుకుంటాం. స్విమ్మింగ్ చేసేటప్పుడు సేఫ్టీ కోసం ఏం చేస్తారో తెలుసా? నీళ్లల్లోకి ఏదైనా పని కోసం వెళ్లాల్సి వస్తే అక్కడ మీ సేఫ్టీ కోసం ఏమీ ఉండదు. అలాంటి సందర్భాల్లో సేఫ్టీ కోసం ధరించేందుకు రూపొందించిన గ్యాడ్జెట్ ఇది. ఇది ఒక రకమైన ఇన్ఫ్లేటర్. దీన్ని ఉపయోగించి ఇతరులకు మీరు ప్రమాదంలో ఉన్నారని, సాయం కావాలని సిగ్నల్ ఇవ్వచ్చు. ఇది ఆకారంలో చాలా చిన్నగా ఉంటుంది. దాన్ని చేతికి పెట్టుకోవాలి. మీరు స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు, వాటర్ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు దీన్ని ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఇది ఇన్ఫ్లేట్ అవుతుంది. ఇది ఒక ఎమర్జెన్సీ సిగ్నల్ లాగా పనిచేస్తుంది. ఇక ముందు స్విమ్మింగ్కి వెళ్ళినా, వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళినా ఈ గ్యాడ్జెట్ని తీసుకెళ్ళటం మర్చిపోకండి. మీకు ఆపద సమయంలో తప్పకుండా ఉపయోగపడుతుంది. నెంబర్ 8, క్యూబియో లేజర్ ఎన్గ్రేవర్. క్యూబియో లేజర్ ఎన్గ్రేవర్ చాలా ఖరీదైన వ్యవహారం. దీనికోసం పెద్ద పెద్ద ఎన్గ్రేవర్ మెషిన్స్ని ఉపయోగిస్తారు. మీకోసం ఇప్పుడు ఒక చిన్న గ్యాడ్జెట్ని చూపించబోతున్నాం. దీంతో ఎన్గ్రేవర్ చేయడం చాలా సులువు. ఇదొక చిన్న కంపాక్ట్ క్యూబిక్ ఎన్గ్రేవర్. దీన్ని పాకెట్లో పెట్టుకొని కూడా క్యారీ చేయొచ్చు. మీరు ఎక్కడైనా ఎన్గ్రేవింగ్ చేయాలనుకుంటే మీ మొబైల్ ఫోన్తో తేలిగ్గా ఎన్గ్రేవింగ్ చేయొచ్చు. ఇందులో ఒక స్మార్ట్ కంట్రోల్ విధానం కూడా ఉంటుంది. మొబైల్ ఫోన్తో దీన్ని కంట్రోల్ చేయడం చాలా తేలికవుతుంది. ఈ గ్యాడ్జెట్తో ఏ సర్ఫేస్ మీద అయినా చాలా తేలిగ్గా ఎన్గ్రేవింగ్ చేయొచ్చు. ఒక ఫోటో ఎన్గ్రేవింగ్ చేయడం కూడా చాలా సులువవుతుంది. చిన్న కంపాక్ట్ అవటం వల్ల ఎక్కడైనా దీన్ని ఉపయోగించడం చాలా తేలికే. మీకు కూడా ఎన్గ్రేవింగ్ వస్తువులు ఇష్టమైతే ఇలాంటి వాటిని తీసుకెళ్ళొచ్చు. ఇలాంటి వాటితో కస్టమైజ్ చేసుకుంటే ఆ ఆనందమే వేరు. నెంబర్ 7, హ్యాక్సన్ స్మార్ట్ ఎయిర్ ఫ్యాన్. మనం ఇంట్లో ఉపయోగించే ఫ్యాన్స్ సీలింగ్ పైన ఉంటాయి. అలా పైన పెట్టే ఫ్యాన్స్ని మీరు చాలా చూసే ఉంటారు. ఇప్పుడు మీకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ని చూపించబోతున్నా. దాన్ని మీ బెడ్ పక్కన పెట్టుకొని వాడుకోవచ్చు. చూసేందుకు ఇది మీకు నార్మల్ లైట్ లాగా కనిపిస్తుంది. ఇందులో లైట్ కూడా ఉంటుంది. అలాగే ఫ్యాన్ లాగా కూడా ఉపయోగించుకునే వీలుంటుంది. ఈ ఫ్యాన్ని పర్సనల్ యూస్ కోసం వాడుకోవచ్చు. టవర్ ఫ్యాన్ లాగా కూడా ఉపయోగించవచ్చు. బెడ్ పక్కనే దీన్ని పెట్టుకోవచ్చు. ఇందులో హీటర్స్ కూడా పెట్టబడి ఉంటాయి. మీకు వేడి గాలి కావాలి అనుకుంటే అలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది చూసే వాళ్ళకి ఫ్యాన్ అనే విషయం తెలియకుండానే ఉంటుంది. చిన్న లైట్ కూడా ఉంటుంది. ఇది మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసేందుకు కూడా అందంగా కనిపిస్తుంది. నెంబర్ 6, అటోన్ మోడల్ వాయ్. పెద్ద పెద్ద సామాను ఎత్తడం ఎప్పుడూ కష్టమైన పనిగానే ఉంటుంది. భారీ సామాను మోసేటప్పుడు వీపు మీద నొప్పి కలుగుతుంది. మోకాలలో కూడా నొప్పి వస్తుంది. రోజు బరువులు మోసే వాళ్ళకి ఇది కష్టమైన పని. ఈ గ్యాడ్జెట్ భారీ సామాను మోసే వాళ్ళకి కొంత సులువుగా పనులు చేసుకునేందుకు వెసులుబాటుని ఇస్తుంది. వై షేప్లో కనిపించే దీన్ని వీపు కట్టుకోవాలి. ఇది బ్యాక్ బోన్కి సపోర్ట్ ఇస్తుంది. బరువు ఎత్తేటప్పుడు బ్యాక్ సపోర్ట్, కాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. బరువు వస్తువులు ఎత్తడం తేలికవుతుంది. నెంబర్ 5, ది ఆన్ ఎయిర్. కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఇటీవలి కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారి సంఖ్య బాగా పెరిగిందని చెప్పాలి. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు చాలాసార్లు ఆఫీస్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఇబ్బంది. ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఇబ్బంది కలిగిస్తూనే ఉంటారు. ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు ఒక చిన్న గ్యాడ్జెట్ని ఉపయోగించండి. దీంతో మీ దగ్గరికి వచ్చే వారికి మీరు మీటింగ్లో ఉన్నారో లేదో తెలుస్తుంది. అందులో మైక్ మరియు కెమెరా సింబల్ ఉంటుంది. మీటింగ్ మొదలవగానే కెమెరా మరియు మైక్ లైట్ బ్లింక్ అవ్వడం మొదలవుతుంది. ఎదుటి వాళ్ళకే కాదు, మీకు కూడా మీ మైక్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో తెలుస్తుంది. మీరు మీటింగ్లో ఉన్నారని తెలిస్తే ఇంట్లో వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు. ఈ ఆన్లైన్ ఇండికేటర్ గ్యాడ్జెట్ ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ మీటింగ్స్, యూట్యూబ్ వీడియోస్ కోసం వాడుకోవచ్చు. అది చూసి మీరు మీటింగ్లో ఉన్నారనే సూచన ఎదుటివారికి అందుతుంది. నెంబర్ 4, ఒసిలిమ్ స్టాండింగ్ డెస్క్. మనందరం డెస్క్ వాడుతూనే ఉంటాం. ఇంట్లో, ఆఫీసులో ఇలా ఎక్కడైనా డెస్క్ వాడటం మామూలు అయిపోయింది. అందుకే ఎక్కువ సమయం ఆఫీస్ పని చేసుకోవడానికి వీలైన రీతిలో డెస్క్ చాలా అవసరం. ఇలా పనులు చేసుకునేందుకు మల్టీపర్పస్ యూసేజ్ కోసం ఇలాంటి డెస్క్ను తయారు చేశారు. ఇది సాధారణ డెస్క్ లాగే కనిపిస్తుంది. కూర్చుని అలసిపోతే స్టాండింగ్ డెస్క్ లాగా కూడా మారుతుంది. వీటికి డెస్క్ హుక్స్ కూడా ఉంటాయి. అనేక స్మార్ట్ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కేబుల్ మేనేజ్మెంట్ ట్రే. దీంతో మీ మొబైల్ ఫోన్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో C పోర్ట్, USB పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ డివైస్నైనా ఛార్జ్ చేయడం చాలా తేలిక. కింది వైపు 3 పిన్ సాకెట్ కూడా ఉంటుంది.
ఈ టేబుల్ మీద కంప్యూటర్ పెట్టుకుని ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ టేబుల్ను ఒక చోటు నుంచి మరో చోటకి చాలా తేలిగ్గా తీసుకెళ్లొచ్చు. ఇది మల్టీపర్పస్ డెస్క్. నెంబర్ 3 సిఆర్ స్కాన్. ఒక పెద్ద వస్తువును తయారు చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ 3D మోడల్ తయారు చేస్తారు. ఆ తర్వాత దాన్ని 3D స్కాన్ చేసి ప్రొడక్ట్ చేస్తారు. కానీ 3D ప్రొడక్ట్ చాలా ఖరీదైన వ్యవహారం. ఇప్పుడు కొత్తగా తయారు చేసిన 3D స్కానర్తో పని కాస్త సులువైంది. ఎందుకంటే ఈ గ్యాడ్జెట్ని చేతుల్లోకి తీసుకొని చాలా తేలిగ్గా స్కాన్ చేయొచ్చు. ఎలాంటి మోడల్నైనా ఈ 3D స్కానర్తో స్కాన్ చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కాన్ చేయొచ్చు. ఈ గ్యాడ్జెట్ ఫోన్తో, ట్యాబ్తో ఇలా అన్ని రకాల యాక్సెసరీకి పనిచేస్తుంది. ఈ గ్యాడ్జెట్ స్కాన్ చేసిన అన్ని ఇమేజెస్ని చూడొచ్చు. 3D స్కాన్ని ఇది ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందని చెప్పాలి. నెంబర్ 2 ప్రో డ్రోన్. భవిష్యత్తులో మీరు చాలా అడ్వాన్స్డ్ డ్రోన్స్ చూసే అవకాశం ఉంది. వీటిని ఆన్లైన్ డెలివరీ కోసం ఉపయోగించవచ్చు. విదేశాల్లో ఇలాంటి డ్రోన్స్ ఇప్పటికే ఉపయోగిస్తూ ఉన్నారు. ఆన్లైన్ డెలివరీ చాలా వేగంగా మారుతుంది. రాబోయే రోజుల్లో ఇండియాలో కూడా కనిపించవచ్చు. ఇది ఒక అరగంట పాటు ఎగురుతుంది. వాటికి 2 చేతుల లాంటి ఏర్పాటు ఉంటుంది. వీటి సాయంతో దాదాపు 10 కిలోల బరువు కూడా మోస్తుంది. 10 కిలోల బరువును ఒక చోటు నుంచి మరో చోటకి తీసుకెళ్తుంది. ఆన్లైన్ డెలివరీ కోసం ఇది చాలా ఉపయోగకరమైన గ్యాడ్జెట్ అని చెప్పాలి. పైగా మల్టిపుల్ పర్పస్ కోసం ఉపయోగిస్తారు. రాబోయే రోజుల్లో ఇవన్నీ చోట్ల అందుబాటులో రావడం ఖాయం. నెంబర్ 1 క్యారప్యూర్. ఈ గ్యాడ్జెట్ గురించి చెప్పే కంటే ముందు ఒక సైన్స్ సూత్రాన్ని గురించి చెప్పాలి. ఎండాకాలంలో చల్లటి నీళ్లు తాగాలనిపిస్తుంది. ఫ్రిడ్జ్లోంచి నీళ్లు తీసుకుని బాటిల్ కాసేపు రూమ్ టెంపరేచర్లో కానీ పెట్టగానే కాసేపటికే బాటిల్ పైన చిన్న చిన్న నీటి బిందువులు కనిపిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మన వాతావరణంలో చిన్న చిన్న నీటి బిందువులు ఉంటాయి. ఆ బాటిల్ చల్లదనంలో కండెన్స్ అయి నీరుగా మారుతుంది. ఈ గాడ్జెట్ కూడా ఇలాంటి మెకానిజం మీదే ఆధారపడి పనిచేస్తుంది. ఇది ఒక రకమైన వాటర్ ప్యూరిఫైయింగ్. గాలి నుంచి నీటిని సేకరించి ప్యూరిఫై చేసి మనకు అందిస్తుంది. ఈ నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ గ్యాడ్జెట్ రోజుకి 11 లీటర్ల నీటిని తయారు చేసి అందిస్తుంది. ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ. నీటి కొరత ఎక్కువగా ఉన్న చోట ఈ గ్యాడ్జెట్ చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.